మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై బీజేపీ స్కెచ్ స్టార్ట్ చేసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలంగాణలోని మాధవీలత మేడం గారు గుర్తుండే ఉంటారు. ఒకప్పుడు సనాతన ధర్మం కోసం అక్కడ లడ్డులో ఏదో జరిగిందని బస్సుల్లో ప్రయాణించిన వ్యక్తి మాధవీలత గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలే చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత బస్సు పథకం వలన మహిళలకు ఉపయోగం ఏమిటి అని ప్రశ్నించారు ఆవిడ. అలాగే మరో బీజేపీ నేత లంకా దినకర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత పథకాలు ఇవ్వవలసిన అవసరం లేదు. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దీనికి ఏ విధంగా సమాధానం ఇచ్చుకుంటుందో చూడాలి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా పంచుతున్నారు. ఫ్రీ బీస్ అని ఎగతాళి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం అనేక సంక్షేమ పథకాలు హామీలిచ్చారు ప్రజలకి. యాతా వాతా వాటిని అమలు చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు బీజేపీ రూపంలో మరొక షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానం వస్తూ ఉంది.